హాయ్, నేను సంతోష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అట్లనే మన ఈ 10 సబ్స్క్రైబర్స్ దాటిపోయినాయి 2 ఛానల్స్ కూడా, స్పోర్ట్స్ అండ్ అగ్రో ఫార్మ్స్, స్పోర్ట్స్ అండ్ హ్యాచరీస్ అండ్ ఫార్మ్స్ కూడా. ఇదంతా మీరు సపోర్ట్ వల్ల ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ వీడియోలో అయితే 3 ఇంపార్టెంట్ విషయాలను డిస్కస్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ వీడియో చూస్తున్న వారి వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పౌల్ట్రీ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం చూడొచ్చు, మిగతా వాళ్ళు స్కిప్ చేయొచ్చు వీడియోని. జాగ్రత్తగా వినండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని ఖచ్చితంగా అయితే చూడండి. ఎండాకాలం నాటుకోళ్ళను ఎట్లా పెంచాలా, నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతాయి, బ్రీడ్ కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి, నాటుకోళ్ళను మనం ఏ విధంగా సంపాదించుకోవాలా, ప్యూర్ నాటుకోళ్ళు ఎక్కడి నుంచి మనం హైర్ చేయాలా, వాటిని ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలా, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బర్డ్స్ ఫ్లూ, ఎండాకాలం వచ్చే డిజీజ్, వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలా, వాటి నుంచి మన కోళ్ళను ఎట్లా తప్పించుకోవాలా, నాటుకోళ్ళను, దాని గురించి మాట్లాడబోతున్నాను. పవర్ఫుల్ మెడిసిన్, డబ్బులు పైసలు ఖర్చు పెట్టకుండా మనం ఏ విధంగా వాటిని రక్షించుకోవాలనే ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ వచ్చి, మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న వీడియోలో ఏదైతే బ్రూడర్ ఉందో, బ్రూడర్ లాంచ్ చేసినాం మనది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, లేదంటే నేను ఫోటో స్క్రీన్ పైన వేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ బ్రూడరు ఆటోమేటిక్ బ్రూడర్, కంప్లీట్గా ఆటోమేటిక్గా టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. అది బ్రూడింగ్కి ఇబ్బంది పడకుండా దాని గురించి మాట్లాడబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు రైతులు నష్టపోయేది ఇక్కడనే, బ్రూడింగ్ విషయంలోనే రైతులు చాలా మట్టుకు ఫెయిల్ అయిపోతారు. ఇంకా థర్డ్ విషయం ఏంటంటే, ఫీడ్. నాటుకోళ్ళకు ఫీడ్ లాంచ్ చేయబోతున్నాం మనము. 20 రూపీస్ల కేజీ లాగా ప్రతి ఒక్కటికి అందియాలనే తపనతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, అతి తొందరలో మీ దగ్గరికి వస్తుంది. స్టార్టింగ్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల, అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్స్ లేదంటే 60 కిలోమీటర్స్ రేంజ్లో దీన్ని కవర్ చేయాలని చూస్తున్నాం. మంచి న్యాచురల్ ఫుడ్, అంటే న్యాచురల్ ఫీడ్ మనం కోళ్ళకి ఇచ్చేటట్టు తక్కువ ఖర్చులో. దాదాపు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటు కోళ్ళకు సంబంధించిన విషయాలు A to Z ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంది. 2 ఛానళ్ళు ఉన్నాయి మనకు, 2 కూడా స్పోర్ట్స్ అండ్ అగ్రో ఫార్మ్స్, స్పోర్ట్స్ అండ్ హ్యాచరీస్ అండ్ ఫార్మ్స్, 2 ఛానల్స్ కూడా. అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. అందరు చూస్తారు, లైక్ చేస్తలేరు, లైక్ చేయండి, షేర్ చేయండి కొత్త వాళ్ళకి. చలో అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ కాకుండా. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడతాను. బర్డ్ ఫ్లూ నాటుకోళ్ళు కానీ, బాయిలర్ కోళ్ళు కానీ, రకరకాల కోళ్ళకు అన్నిటికీ కూడా బర్డ్ ఫ్లూ అనేది అటాక్ చేసే దాదాపు ఎక్కువ మట్టుకైతే సమ్మర్లో వస్తుంటుంది. అయితే దీన్ని మనము ఎట్లా అంటే, వ్యాక్సిన్స్ లేవు దీనికి, తాత్కాలికంగా వేయడం అంటే రిలీఫ్ కొరకు వేయడం తప్ప పూర్తిగా నయం చేసేటట్టు వ్యాక్సిన్స్ అయితే లేవు. మరి దీనికి మందు ఎట్లా బ్రదర్ అంటే, ఉంది మందు. ఏం చేయాలంటే, మనం ఈ కోళ్ళకు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ కోడ్ అయితే వీక్ ఉందో ఆ కోళ్ళను ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని వాటికైతే మనం మెడిసిన్ ఇవ్వాలి. ఏం మెడిసిన్ అంటే, మన ఇంట్లో దొరికేది వెల్లిపాయ, కారం, ఉప్పు, వీటితో మనం మందు తయారు చేసుకొని ట్యాబ్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక ఎల్లిపాయ గడ్డల చిటికెటంత కారం, చిటికెటంత ఉప్పు వేసి మంచిగా దాన్ని ట్యాబ్లెట్స్గా రౌండ్గా, నేను స్క్రీన్ పైన ఇస్తున్న, ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఈ స్క్రీన్లో చూసినట్టు ఈ విధంగా మీరు ట్యాబ్లెట్ చేసుకున్నట్టయితే, వీటిని ఎవరైతే వీక్ బర్డ్ ఫ్లూ కానీ ఏ రోగమైనా సర్వరోగ నివారణగా పనిచేస్తుంది ఈ ట్యాబ్లెట్. దీన్ని ట్యాబ్లెట్గా మనం చేసుకొని, అయితే వీక్ కోడ్ ఉందో దానికి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈ 3 పూటలు 3 డేస్ ఇచ్చినట్టయితే, అది ఎట్లాంటి ఫ్లూ అయినా సరే, ఎట్లాంటి అనారోగ్యం గురైనా సరే ఎంబడే యాక్టివ్ అవుతుంది. ప్రాక్టికల్గా మన దగ్గర కూడా మనం ట్రై చేసి మీకు చెప్తున్నాను, డెఫినెట్గా పనిచేస్తుంది. మీరు చూడండి, మీరు ట్రై చేయండి. 3 డేసే కదా, ఇదేం డబ్బులు పెట్టేది లేదు బ్రదర్, మా దగ్గర మేము ఇట్లా చేసుకోలేము అంటే, మనం ట్యాబ్లెట్లు నేను తయారు చేసి ఇస్తాను, మీకు నేను పంపిస్తాను. మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను
100 200 ట్యాబ్లెట్ల ప్రకారంగా దానికి ఎంత ఛార్జ్ అవుతుందో అది చూసి దాని విధంగా ప్రైస్. అయితే ఇక్కడ మనం మందు చేసే విధానం ఎట్లుండాలంటే రోలు ఏదైతే రోల్ ఉంటే మిక్సీలో వేయొద్దు, రోల్తో చేసుకుంటేనే బాగుంటుంది. అది మట్టి అది ఏమంటారు మన రాయి రోల్ ఉంటుంది కదా, ఏదైతే దంచేది ఉంటుందో రోకలి, అది యాపది అయి ఉంటే చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇంపార్టెంట్. రెండోది వచ్చి బ్రూడింగ్. నష్టపోయేది దాదాపు 90-95% రైతులు బ్రూడింగ్ విషయంలోనే నష్టపోతుంటారు. బ్రూడింగ్ తెలియగా బొగ్గులు పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం చేయడం, వాటికి హీట్ అందక ఎక్కువ హీట్ అంది చనిపోవడం జరుగుతుంది. ఇవన్నిటికి పరిష్కారమే మీరు ఈ స్క్రీన్ పైన చూసే స్క్రీన్ పైన నా వెనక స్క్రీన్ ఏదైతే చూస్తున్నారో ఇది బ్రూడర్ అండి. మనం బెస్ట్ రిజల్ట్ ఉంది, మీరు వీడియోని చూసుకోవచ్చు. కావాలంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంది. మీరు కావాలంటే ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది 500 కెపాసిటీ నుంచి 1000 వరకు కవర్ చేస్తుంది ఒక మిషన్. అయితే మీరు 100 బర్డ్స్కి పెట్టుకోవచ్చు, 200 బర్డ్స్కి పెట్టవచ్చు, 300. ఇది ఉంటే ఏంటంటే మీకు చనిపోకుండా వీటిని కాపాడే విధంగా, అంటే ఆటోమేటిక్గా అది టెంపరేచర్ ఒకసారి మనం సెట్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అది కూల్ ఎక్కువ ఉంటే అది హీట్ ఇవ్వడం, హీట్ ఎక్కువైతే ఆఫ్ అయిపోవడం, అట్లాంటి మాడ్యూల్తోనే దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ మీకు అవసరం అనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఇంకా మూడో విషయానికి వస్తే ఫీడ్ అతి తొందరలో లాంచ్ చేయబోతుంది. 20 రూపీస్ ఫీడ్ అండి, 20 రూపీస్ కేజీ ఫీడ్ లాగా న్యాచురల్ ఫీడ్ ఇవ్వాలని మా ఉద్దేశం. వాళ్ళన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నేను ఏంటంటే మీరందరూ ఇంత ఆదరిస్తున్నందుకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో దీనికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి ఫీడ్ ఇది. చూద్దాం, ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే చేద్దామన్నాడు. ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. అది అయిన తర్వాత ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే బహుశా ఈ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ మనం హైదరాబాద్లో నాటుకోడి కర్రీ లాంచ్ చేయబోతున్నాం. ప్యూర్గా ట్రాన్స్పరెంట్గా వెల్ అండ్ గుడ్ మంచి ప్రోడక్ట్ కదా. ఒకవేళ సపోర్ట్ దొరికితే డెఫినెట్గా దాన్ని ఫుల్ ఆర్గానిక్ వేగా తీసుకెళ్ళాలి. ప్యూర్ నాటుకోడి వెయిట్ తక్కువ, యాక్చువల్గా నాటుకోడి వెయిట్ తక్కువనే ఉంటుంది. అయినా సరే తినేవాళ్ళు మేము నాటుకోడిని, ప్యూర్ నాటుకోడిని టేస్ట్ చేయాలనుకుంటున్నామంటే డెఫినెట్గా మన దగ్గర ట్రై చేయొచ్చు. ఇది ఇంకొకటి సొనాలి చిక్స్ గురించి కాల్స్ వస్తున్నాయి, వాటి గురించి అప్డేట్స్. ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి చాలా విషయాలు ఉన్నాయి, వీడియో పెద్దగా కాగలదనే భయము నాకు. ముఖ్యంగా ఏంటంటే వ్యూవర్స్ మీరు ఇంత ఆదరణ చూపిస్తారని నేను అస్సలు అనుకోలేను. అంటే రిలేటెడ్ కాదు ఇది, అంటే ట్రెండ్కి రిలేటెడ్ కాదు. సోషల్ మీడియా అంటే మనం జెన్యున్గా కంటెంట్ ఇట్లా ఆర్గానిక్గా ఉండాలనే కాన్సెప్ట్లో మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకొకటి ఆర్డర్స్ నాటుకోళ్ళ గురించి అడగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సొనాలి అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర, మనం యాడ్ చేయించుకొని తెప్పించుకుంటాము. నాటుకోళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ గురించి వీడియో 5-10 అనేది ఇప్పుడైతే పిల్లలు వచ్చినాయి. మనం అడవి కోడి నుంచి క్రాస్ చేయించినాం. అవి పిల్లలు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అవి క్రాస్ అంటే మళ్ళీ అవి వాటి పెట్టాలు కానీ గుడ్లు పెట్టిన తర్వాత అప్పుడు సేల్కి ఏమన్నా అమ్మే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న క్రాస్ బ్రీడ్స్లకి వెళ్ళి ఏది అమ్మడానికి అయితే పెట్టలేదు ప్రస్తుతానికి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పండి, కరెక్షన్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత యాక్టివ్ ఉంటాయి మన అవురా చాలా యాక్టివ్ ఉంటాయి మామ. వర్షాన్ని కావాలా మనం. తెగిందమ్మా ఇంతే కాదు, ఇది తేజే ఉంటుంది. పసుపు పెట్టమని పెట్టాలి. అయితే ఇది కాకుండా మనం ఈ పేపర్ కంటే ఏదైనా మ్యాట్ వేసుకుంటే
మ్యాట్ వేయద్దే మళ్ళీ ఎట్లా చేస్తావు పచ్చడి చేస్తుంది చెక్క చెక్క పెడితే వస్తాగా. పేపర్ ఎందుకంటే అది బాత్రూమ్ చేయగానే అబ్జర్వ్ కానికి పేపర్ అదే అది ఇదే అంటాం చెక్క. పెట్టచ్చు చెక్క కానీ